ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు ఆల్రెడీ ఆల్కలైన్ క్యాండిల్ గురించి నేను వీడియో పెట్టాను, చూసారు కదా. ఇప్పుడు ఆల్కలైన్ క్యాండిల్ చూసినప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే ఓన్లీ ఆల్కలైన్ ఉంది, నాకు ఇది దేంట్లో ఫిట్ అవుతుంది, ఆల్కలైన్ ఎలా వాడుకోవాలంటున్నారు. కొందరు తెలియక అది ప్యూరిఫైయర్ అనుకొని నాకు అది కావాలనగానే వాళ్ళకి సెట్ కావట్లేదు. సో దానికోసం ఇప్పుడు నేనేంటంటే ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ యూనిట్ కూడా చూపిస్తున్నాను మీకు. ఏదైతే ఇంతకుముందు వీడియోలో ప్యూరోసిస్ ఆల్కలైన్ క్యాండిల్ చూపించానో ఆ గ్రీన్ క్యాండిల్ అనేది ఈ మిషన్లో ఆల్రెడీ ఫిట్ అయి ఉంటుంది. సో మీకు ఈ మిషన్లో ఆల్కలైన్ ప్లస్ ఆర్ఓ అన్నీ కలిపి ఉంటాయి. సో దానికి సంబంధించిన బాక్స్ ఇది మీకు చూపిస్తున్నాను ప్యూరోసిస్ది. ఇది అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇంకోటి ఇప్పుడు దీని మీద మీకు ఆ డీటెయిల్స్ చూస్తే ఏమున్నాయో కూడా కనిపిస్తుంది. ఇది ప్యూరోసిస్ బాడీ అండి. యాక్చువల్గా ప్యూరోసిస్ బాడీలో ఈ విధంగా ఉంటుంది మనకు లోపల యూనిట్ అనేది. సో ఇది ప్యూరోసిస్ వాళ్ళు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇది ఇక్కడ ఉంటాయండి. సో మోడల్ నేమ్, బ్రాండ్, పర్చేసి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్, అట్లాగే ఎవ్రీథింగ్ డైమెన్షన్ దీనికి సంబంధించి ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది యూనిట్. ఇది యాక్సెసరీస్ బాక్స్, లోపల మనకి ఫిట్టింగ్ ఐటమ్స్ కోసం ఉపయోగపడే యాక్సెసరీస్ బాక్స్. ఓకే, ఇది యాక్చువల్గా ప్రొటెక్షన్ కోసమే థర్మాకోల్ వాల్ ఇస్తారు. సో ఈ థర్మాకోల్ వల్ల ఏంటంటే మనకు యూనిట్ లోపల ఉండే యూనిట్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ థర్మాకోల్ ఎందుకంటే మనకు ఒకటి కవర్ కూడా ఒకటి ఇస్తారు ప్రొటెక్షన్ కోసం అని చెప్పి. ఈ కవర్ అనేది ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం. ఈ కవర్ వల్ల ఏమవుతుంటే స్క్రాచెస్ కానీ ఏమీ పడకుండా ఉంటాయి మనకు యూనిట్ అనేది. సో యూనిట్ అనేది సేఫ్గా ఉంటుంది. దీంతో పాటుగా మళ్ళీ పైన కూడా మనకు ఈ వైట్ కలర్ కోటింగ్ అనేది లోపల ఏమీ మనకు వైట్ కలర్ కోట్ మీద స్క్రాచెస్ కానీ ఏమీ పడకుండా మళ్ళీ ఇంకొక కవర్ కూడా అతికించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ బాడీకి అనేది మనకు సేఫ్గా ఉంటుంది ఆల్వేస్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని ట్యాంక్. సో ట్యాంక్ ఇలా ఓపెన్ చేసుకుని ఇది ట్యాంక్ లోపల ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 9 లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ అని చెప్పేసి. సో దానికి సంబంధించిన ట్యాంక్ అనేది ఇదిగో ఇక్కడ, దానికి సంబంధించిన ట్యాంక్ అనేది ఇదిగో ఇదండి. ఇందులో మనకు 9 లీటర్స్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఇది ట్యాప్, దీనికి సంబంధించి ఇక్కడ ట్యాప్ అనేది ఇక్కడ పెడతాము. ఇక్కడ పెట్టేసి దీన్ని ట్యాప్ ద్వారా మనం ప్యూరిఫైడ్ వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని ఇక్కడ నుంచి పట్టుకుంటాము. అలాగే వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఒకటి మాన్యువల్ బుక్, ప్యూరోసిస్ కంపెనీ వాళ్ళు మాన్యువల్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో యాక్చువల్గా ఏం డీటెయిల్స్ ఏంటి, దీనికి సంబంధించి ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే దీని బెనిఫిట్స్ ఏంటి, ఆల్కలైన్ ఏంటి, వీళ్ళ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇందులో మనకు మాన్యువల్ అనేది రాస్తుంటారండి A to Z. తర్వాత దీనికి సంబంధించిన స్టిక్కర్స్ అండి ఇవి అనేది మనకు ప్యూరోసిస్ సంబంధించి ఏమేమి ఉంటాయి A to Z డీటెయిల్స్ ఉంటాయి. అట్లాగే ఇన్నో అవుట్ బాడీకి సంబంధించినట్టు మొత్తం ఉంటాయి. ఇప్పుడు మనం ఒకసారి లోపల చెక్ చేద్దాం. ఒకసారి ఇప్పుడు మనకు బాడీ లోపల ఏమేమి ఉంటాయి అని చెప్పేసి, మనకు యూనిట్ లోపల ఏమేమి ఫిల్టర్స్ ఉంటాయని చెప్పేసి ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ప్యూరోసిస్లో ఇది వచ్చి బేసికల్గా ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ యూనిట్. ఈ ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్లో ఏంటంటే మనకు ప్యూరిఫైడ్ వాటర్ అనేది మనకు ప్యూరిఫైడ్ అయినాక యాడెడ్ మినరల్స్తో పాటు మనకు వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు వీడియోలో చూసినట్టుగా ఏదైతే గ్రీన్ కలర్ ఉంటుందో దీన్ని ఆల్కలైన్ క్యాండిల్ అంటారు. లాస్ట్ టైం వీడియోలో చూసింది మీరు
ఆల్కలైన్ గ్రీన్ కలర్ క్యాండిల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దాన్నే ఇక్కడ మనం ఫిట్ చేసి ఆల్కలైన్ యూనిట్గా మొత్తం కలిపిస్తున్నాం. ఇందులో ఏమేమి ఉంటాయంటే మనకు సెడిమెంటు, ప్రీ కార్బను, మెమరను, ఆల్కలైన్ క్యాండిల్. సో అలాగే మనకు పంపు, ప్యూరోసిస్ వాళ్ళదే పంపు ఉంటుంది, లోపల ఎస్వి, దీన్ని ఎస్ఎంపిఎస్ అంటారండి. సో ఇది టోటల్గా మనకు RO+ ఆల్కలైన్లో ఉండే ఒక సెట్ అనమాట. దీంతోనే మనకు వాటర్ అనేది ప్యూరిఫికేషన్ అయ్యి మనకు బయటకు రావడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఫిట్ చేయడం అనేది చూస్తున్నామండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని బాడీని ఫిట్ చేసేస్తాం. యూనిట్ అనేది మనం ఇప్పుడు ఫిట్ చేయడం జరిగింది. సో లోపల అంతా బిగింగ్ చేసామండి. ఇంక ఈ ట్యాప్ కూడా ఒకసారి మీరు చూద్దాం అనుకుంటున్నాము. సో ఇది యాక్చువల్గా ఏంటంటే అల్ట్రా మోడర్న్ నవ్వు యాక్చువల్గా వచ్చిన దానికి చూసారు కదా, ఇది మనము ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వాటర్ అనేది దీంట్లో నుంచి రావడం జరుగుతుంది. సో ఇది ట్యాప్, దీనికి సంబంధించి ఇది లోపలికి వాషర్ ఇది. సో దీన్ని ఫిట్ చేసేటప్పుడు ఏంటంటే ఇవి 2 వాషర్లు ఇస్తారు. ఒక వాషర్ అనేది మనము ఇక్కడ ఎలా పెట్టుకుంటామో, రెండో వాషర్ వచ్చేసి దీనికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇచ్చిన తర్వాత దీన్ని అనేది ఇట్లా లోపల పెట్టేసి ఇట్లా ఫిట్ చేసేస్తాం. సో ఇలా ఫిట్ చేసుకున్నాక మనం వాటర్ అనేది ఇలా పట్టుకుంటామండి. సో ఇది ట్యాప్. ఈ ట్యాప్ సెట్ కూడా మనకు ఇందులో వస్తుంది. ఇది యాక్చువల్గా ఎక్స్ట్రా యాక్సెసరీస్ బాక్స్. సో ఈ బాక్స్లో కూడా ఏమేమి ఉంటాయని నేను చూపించబోతున్నాను. సో ఇది ప్రీ ఫిల్టర్ హౌసింగ్. సో ఈ ప్రీ ఫిల్టర్ అనేది దీంట్లో నుంచి మనకు ఈ ప్రీ ఫిల్టర్ అనేది ఇందులో పెడతాము. ఇందులో పెట్టిన తర్వాత ఈ వాటర్ అనేది వాటర్ ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో నుంచి ROకి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకు మట్టి, సో ఏవైతే కంటికి కనబడతాయో అవన్నీ దీంట్లో స్టాప్ అవ్వడం జరుగుతుంది. ప్యూరిఫికేషన్ అనేది ఇక్కడ సగం డస్ట్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో ఇందులో మెమరైన్ అనేది ఉంటుంది, మెమరైన్. సో ఈ మెమరైన్ అనేది అక్కడ లోపల చూపించిన దాంట్లో మనం లోడ్ చేస్తాము. సో వాటర్ ప్యూరిఫైయర్ ఎప్పుడైతే ఫిట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే ఇది లోడ్ చేయాలి. ఇంతకు ముందుగా లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ మెమరైన్ అనేది చెడిపోతుంది, అందుకనే ఇది దాంట్లో పెట్టలేదు. సో ఈ మెమరైన్ అనేది చూసినట్లయితే ఇది మనకు 80 GB మెమరైన్. సో 80 GB మెమరైన్. సో దీని హార్డ్నెస్ అనేది అబౌట్ మనకు 500 to 800 వరకు ఇది పనిచేస్తుంది. దీన్ని వేసిన తర్వాత మనకు వాటర్ అనేది బిలో 50 అనేది కంపల్సరీ చూపించడం జరుగుతుంది. సో మెమరైన్ ఒక సెట్. తర్వాత ఇది మీటర్స్ అండి. ఇది 5 మీటర్స్ పైపు. సో ఇది మన ఇన్స్టలేషన్కి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ప్రీ ఫిల్టర్. ఈ ప్రీ ఫిల్టర్ ఏదైతే ఉందో ఈ ప్రీ ఫిల్టర్ ఇక్కడ లోపల పెట్టేసి మనం తిప్పడానికి కానీ వాటికి కానీ లూజ్ చేయడానికి ఉపయోగిస్తాము ఈ ప్రీ ఫిల్టర్. తర్వాత ఇది డైవర్టర్ వాల్. సో ట్యాపింగ్ ఫిక్స్ చేసే డైవర్టర్ వాల్ ఇది. ఇది ఫిల్టర్ హౌసింగ్కి మెమరెన్స్. దీని ద్వారా మాత్రమే మనకు ఇన్ అవుట్ అనేది కంపల్సరీ, ఇటు ఇన్ ఉంటే ఇటు అవుట్ ఉంటుంది. సో ఇది ప్రీ ఫిల్టర్. ఇవన్నీ కలిపి మనకు యాక్సెసరీస్ సెట్ అంటారు. ఇదిగో డైవర్టర్ వాల్ వేసాము, ఇవి వేసాము. సో హౌసింగ్ అనేది పెట్టడం జరిగింది. దీనికి సంబంధించింది పైపు. సో ఇది టోటల్ ఒక సెట్ అండి.